హాయ్ ఎవ్రీవన్, సింపుల్ అండ్ టేస్టీగా ఉండే దొండకాయ రెసిపీ ఒకటి షేర్ చేస్తానండి. దొండావకాయ చాలా బాగుంటుంది. కర్డ్ రైస్లోకి కనుక ఇది నంచుకుని తింటే సూపర్గా ఉంటుంది. ప్రొసీజర్ చూసేద్దాం. ఒక క్లీన్ బౌల్లోకి కట్ చేసి పెట్టుకునే దొండకాయ ముక్కల్ని వేసుకోవాలి. దాని తర్వాత మనం ముక్కలు ఎంత క్వాంటిటీ అయితే తీసుకున్నామో దానికి సరిపడా ఉప్పు కారం వేసుకోవాలి. అలాగే నేను ఆవాలు ముందే పొడి చేసుకొని పెట్టుకున్నాను అనమాట. సో ఆవపొడి కూడా వేసుకోవాలి. ఆవపొడి ఎట్లా అంటే మనం కారం ఒక స్పూన్ వేసుకున్నాం అనుకోండి, అందులో హాఫ్ ఆవపొడి వేసుకుంటే చేదు రాకుండా ఉంటుంది. లెమన్ జ్యూస్ కూడా వేసుకోవాలి. నాకైతే ఒక లెమన్ సరిపోయిందండి. లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసుకొని మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ముక్కలకి పట్టేలాగా బాగా ఈవెన్గా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 15 to 20 minutes పక్కన పెట్టేస్తే పికిల్ బాగా ఊరుతుంది. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక 2 to 4 days కంపల్సరీగా నిల్వ ఉంటుంది. ఇది కర్డ్ రైస్లోకి చాలా బాగుంటుంది. నేను ఈరోజు అదే కాంబినేషన్ చేశా. రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి.